తెలంగాణ ఖజానా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సాక్షాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏప్రిల్ నెల నివేదికే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు ఆదాయ వసూళ్లను మించిపోయాయి. ప్రభుత్వం ఏప్రిల్లో మార్కెట్ రుణాల ద్వారా 11,413 కోట్ల రూపాయలు సమీకరించగా వచ్చిన ఆదాయం 10,974 కోట్ల రూపాయలుగా మాత్రమే నమోదైంది. అంటే పన్నుల ద్వారా వచ్చిన రాబడిలో ప్రభుత్వం ప్రతి 100 రూపాయలకు 108 రూపాయలు అప్పు తీసుకున్నట్లయింది. రాష్ట్రం పూర్తిగా అప్పులపైనే ఆధారపడిందనటానికి ఈ గణాంకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, కాగ్ రిపోర్ట్ పై మీ అనాలిసిస్ ఏంటి? ఇందులో రాష్ట్రం చూస్తే కనుక పూర్తిగా అప్పులపైన ఆధారపడింది అనడానికి తాజాగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన గణాంకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఆందోళనకరమైన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి 100 రూపాయల రాబడికి 108 రూపాయల అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో తెలంగాణ ఖజానా పరిస్థితి దీనంగా మారిందని చెప్పేసి విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇవాళ ఏప్రిల్ నెల నివేదికను విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు ఆదాయ వసూళ్లను మించిపోయిన దాఖలాలు చాలా స్పష్టంగా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం ఏప్రిల్లో మార్కెట్ రుణాల ద్వారా 11,413 కోట్లు సమీకరించగా పన్నుల ద్వారా తర్వాత పన్నేతర ఆదాయం కేంద్ర గ్రాంట్లు మొత్తం కలిపినా కూడా 10,974 కోట్ల రూపాయలు ఖజానాకు వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయము కేవలం 10,598 కోట్లు మాత్రమే ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. అంటే రాబడికి ఈ నెలలో 816 కోట్ల రూపాయలు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి జిఎస్టీ ద్వారా 3,155 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 1,413 కోట్లు, సేల్స్ ట్యాక్స్ ద్వారా 2,923 కోట్లు, ఎక్సైజ్ సుంకాల ద్వారా 1,445 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 1,260 కోట్లు వచ్చినట్టుగా కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలను విశ్లేషిస్తే తెలుస్తుంది. ఇక ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే గత సంవత్సరం ఏప్రిల్లో వసూలైన 10,916 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది పన్ను ఆదాయం తగ్గిందని చెప్పాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పెరుగుతుంది. ఆర్బీఐతో పాటు వివిధ మార్కెట్ సూచీలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్న విషయం తెలిసింది. ఏప్రిల్లో తెలంగాణ 8,526 కోట్ల రెవెన్యూ లోటును నమోదు చేసిన స్పష్టమైన ఆధారాలు ప్రస్తుతం రిపోర్ట్ లో ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఖర్చును తీర్చడానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని దీన్ని బట్టి అంచనా వేయాల్సి వస్తుంది. కాగా ప్రభుత్వం బడ్జెట్ లో 6,857 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంటుందని చెప్పేసి కూడా బడ్జెట్ అంచనా వేసిన పరిస్థితిని మనం చూసే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఆందోళనకరమైన గణాంకాలు వెలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం 11,413 కోట్ల ఆర్థిక లోటు కూడా నమోదు చేసిన పరిస్థితి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ద్వారా వెల్లడైతుంది. ఇది ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులకు సరిసమానంగా ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ఏ రాష్ట్రానికైనా ఇది ఒక అసాధారణ పరిస్థితి అని చెప్పాల్సి ఉంటుంది. ఏప్రిల్లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం రాబడి 22,392 కోట్లు కాగా అందులో సగానికి పైగా అప్పుల ద్వారానే సమకూరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యయాలు చూస్తే ఏప్రిల్ నెలలో మొత్తం 21,472 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రెవెన్యూ వ్యయం 19,500 కోట్లు కాగా అందులో ఉద్యోగుల జీతాల కోసం 4,499 కోట్లు, అలాగే పెన్షన్ల కోసం 1,893 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం 2,350 కోట్లు, సబ్సిడీల కోసం 4,727 కోట్లు ఖర్చు అయినట్టుగా కూడా కాగ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక మూలధన వ్యయం కేవలం 1,970 కోట్లుగా నమోదైంది. అయితే బడ్జెట్ వార్షిక అంచనాలో భాగంగా ఈ మూలధనం వ్యయం ఈ 2026-27 సంవత్సరానికి 47,267 కోట్లుగా ప్రభుత్వం చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఏడాది పొడవునా చూసుకుంటే కనుక మూలధన వ్యయం అంచనా చూస్తే 2,000 నెలసరి 2,000 కోట్ల చొప్పున చూసినా గానీ ఏడాది తిరిగేసరికి 24,000 కోట్లకు చేరుకునే పరిస్థితి కనిపించట్లేదు. దీన్ని 47,267 కోట్లుగా బడ్జెట్ లో ప్రభుత్వం చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్షీణించిపోతుందనే ఆందోళన మాత్రం రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఆర్థిక నిపుణులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఖజానా అయితే పూర్తిగా దివాళా తీస్తుందనే ఒక అంచనాలకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సూరజ్, అంటే పన్నుల ద్వారా వచ్చిన రాబడిలో ప్రభుత్వం ప్రతి 100 రూపాయలకు 108 రూపాయలు అప్పు తీసుకున్నట్లయింది. అంటే రాష్ట్రం పూర్తిగా కూడా అప్పులపైనే ఆధారపడింది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? అంటే గడిచిన 2.5 ఏళ్లలో చూసుకున్నట్లయితే ఇలాంటి రిపోర్ట్సే నమోదవుతున్నాయి. మరి తెలంగాణ ఫ్యూచర్ ఏంటి? రైజింగ్ తెలంగాణ అనే అంశం ఇంకెక్కడుంది రాష్ట్రంలో? ఇందులో ఒక
కొన్ని నివేదికల ప్రకారం, ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పు 5 లక్షల కోట్లు దాటిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే దాదాపుగా పూర్తిగా అప్పులపైన ఆధారపడే ప్రభుత్వం నడుస్తుంది. అటు జీతాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రతి వారం కూడా ఆర్బీఐ ద్వారా ఆక్షన్ లో పాల్గొని అప్పులు తెస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు కూడా ఆర్బీఐకి బాండ్లను వేలం వేసి నిధులు తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి 54,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అప్పులు తీసుకొస్తామని చెప్పేసి బడ్జెట్ లోనే మెన్షన్ చేసింది. ఇక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా విపరీతంగా పెరిగాయని చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటిని క్లబ్ చేసి చూస్తే కనుక గడిచిన 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులు 5 లక్షల కోట్లు దాటాయని చెప్పేసి ఒక అంచనా అయితే వినిపిస్తుంది. ఈ పరిస్థితి చూస్తే కనుక చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నట్టుగా కూడా అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రివర్స్ మెకానిజం లో నడుస్తుందనే ఒక అంచనా అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. రాష్ట్రం డిఫ్లేషన్ లో కూరుకుపోతుంది అనే ఒక అంచనానైతే కనిపిస్తుంది. ఈ డిఫ్లేషన్ వల్ల రాబోయే రోజుల్లో ధరల నియంత్రణకు రావచ్చు, కానీ పూర్తిగా ఆర్థిక పరిస్థితి అయితే కకావికలమయ్యే ప్రమాదం నెలకొని ఉంటుంది. డిమాండ్ సరఫరాలపైన ఇది చాలా స్పష్టమైన ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. డిమాండ్ సరఫరా లేకపోవడం, లేదా సరఫరాకు సరిపడా డిమాండ్ లేకపోయే పరిస్థితిలో ఆర్థికంగా పూర్తిగా కుదిరే దుస్థితి దాపరుస్తుందనే అంచనాలు మాత్రం ఆర్థిక విశ్లేషకులు వినిపిస్తున్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సూరజ్. ఇక మొత్తానికి తెలంగాణ ఖజానా పరిస్థితి అయితే ఆందోళనకరంగా మారింది. సాక్షాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏప్రిల్ నెల నివేదికే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు ఆదాయ వసూళ్లనైతే మించిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, పన్నుల ద్వారా వచ్చిన రాబడిలో ప్రభుత్వం ప్రతి 100 రూపాయలకు 108 రూపాయలనైతే అప్పు తీసుకున్నట్లయింది. రాష్ట్రం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతుందనడానికి కాగ్ నివేదికే సాక్ష్యం. అంటే తెలంగాణలో ఇలాంటి సిచ్యువేషనే కంటిన్యూ అయితే రైజింగ్ తెలంగాణ కాదు, ఫాలింగ్ తెలంగాణ అవుతుందని చెప్పి విశ్లేషకులు అయితే చెప్తున్నారు.